హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, రూల్ ఆఫ్ 72 అంటే ఏంటి? చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు ఈ టాపిక్ గురించి. రామ్ ప్రసాద్ గారు చేసి చెప్పించగలరంటూ కూడా. సో జనసామాన్యులకు అర్థమయ్యే విధంగా రూల్ ఆఫ్ 72 గురించి మీ విశ్లేషణ తెలియజేయగలరు? ఎస్ సార్, తప్పకుండా అండి. రూల్ ఆఫ్ 72 అంటే విత్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో మన పెట్టుబడి ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి వాడే షార్ట్ కట్ ఫార్ములానే రూల్ ఆఫ్ 72. ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్, ఇట్ ఇస్ ఎ షార్ట్ కట్ ఫార్ములా. ఓకే చాలా సులభంగా మీకు ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాం, కానీ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల మన డబ్బులు ఎన్ని రోజుల్లో డబుల్ అవుతుందో తెలుసుకోం. ఇప్పుడు ఒక అతను 6% ఇస్తానంటే ఇంకొక బ్యాంక్లో 6.25 ఉంటే మనం 6.25కి వెళ్ళిపోతున్నాం. కానీ 6.25లో పెడితే నా డబ్బులు ఎప్పుడు రెట్టింపు అవుతాయి అనేది తెలుసుకోవాలని మీరు అనుకున్నట్లయితే రూల్ ఆఫ్ 72 ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు ప్రజెంట్గా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కనుక 5% ఉంది మోస్ట్ ఆఫ్ ది నేషనల్ బ్యాంక్స్లో అనుకున్నట్లయితే 5%లో మీరు ఇన్వెస్ట్ చేసిన మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే సింపుల్గా 72 డివైడెడ్ బై 5. ఓకే, అంటే ఆన్సర్ వచ్చి 14.6 or 14.8 ఏది వస్తుందో అది నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే 5% కనుక మీకు మీ పెట్టుబడి మీద వడ్డీ వచ్చినట్లయితే మీరు పెట్టిన ₹1,00,000 2 లక్షలు అవడానికి గాను మీరు 14 సంవత్సరాలు 8 నెలలు వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎస్ సార్, ఓకే 14 ఏళ్ళలో డబుల్ అయిపోద్ది, అది ఓకేనా అంటే మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. మనం ఇన్ఫ్లేషన్ అని, ద్రవ్యోల్బణం అని కొన్నిసార్లు వీడియోలో మాట్లాడుకున్నాం. మన లైఫ్ స్టైల్ కూడా కాదు, మన కన్జంప్షన్ కాస్ట్ విత్ ది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కూడా 10 ఏళ్ళకి మన ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని మాట్లాడుకున్నాం చాలా వీడియోల్లో. 10 ఏళ్ల క్రితం 12,000లో కనుక ఫ్యామిలీని మేనేజ్ చేస్తే సేమ్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ది సేమ్ హౌస్ మెయింటైనింగ్ ది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈరోజు 25,000 ఖర్చు అవుతుంది. 10 ఏళ్లలో కిలో రైస్ 25 రూపీస్ నుంచి 50 రూపీస్ అయింది. 10 ఏళ్లలో కూరగాయలు 20 రూపాయలు కిలో, 20 రూపాయలు ఆ కింద ఉండే కూరగాయలు ఈరోజు 40 రూపాయలు పైన. 40, 50, 60, 70. ఎస్. సో మీరు సెలూన్కి వెళ్తే హెయిర్ కట్ 60 రూపీస్ది 120 రూపీస్ అయింది. అంతకంత అయిపోయింది. అంటే దీన్నే ఇన్ఫ్లేషన్ అని ద్రవ్యోల్బణం అన్నాం. అంటే రూపాయి యొక్క కొనుగోలుదారితనం పడిపోయింది లేదా మన ఖర్చులు పెరిగాయి. ఈ రెండునే మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం. అంటే 10 ఏళ్లలో వస్తువు యొక్క ధర రెట్టింపు అయిందంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది దాన్ని కూడా రూల్ ఆఫ్ 72 ద్వారా తెలుసుకోవచ్చు. 10 ఇయర్స్లో కదా డబుల్ అయింది, 72/10 అంటే 7.2%లో వస్తువులు, నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతున్నాయి ఆన్ యావరేజ్గా. 7.2% ఇస్ ది ఇన్ఫ్లేషన్. ఇది ఏ బుక్ నుంచి తీసుకున్న ఫిగర్ కాదు, మన లైఫ్ నుంచి మనం తీసుకున్న ఫిగర్. ఓకే, అంటే రూపాయి యొక్క కొనుగోలు సామర్థ్యం సంవత్సరానికి 7.2% పడిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం పెడుతున్న పెట్టుబడి సంవత్సరానికి 5.5 or 5% పెరుగుతుంది. దాని అర్థం ఏంటి? మనం పెట్టే రూపాయి 5% పెరిగితే కూడాను మనం లాస్ట్ ఇయర్ కొన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ కొనలేము, ఎందుకంటే ఆ వస్తువు ధర 7% పెరిగింది, మీ రూపాయి ఏమో 5% పెరిగింది. ఓకే, దీన్నే రియల్ రిటర్న్ అంటాం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు 5% ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఉన్నట్లయితే ఈరోజు మీరు పెట్టిన ₹1,00,000 డబుల్ అవడానికి మీకు 14 ఏళ్ళు టైం పడుతుంది. కానీ ఒక 20 ఏళ్ల క్రితం లేదా 25 ఏళ్ల క్రితం 1992-95లో చూసినట్లయితే మీకు కిసాన్ వికాస పత్రాలు కూడా 14.5% రిటర్న్ ఇచ్చాయి. బ్యాంక్ ఎఫ్డీస్ వర్ at 15% రిటర్న్. అంటే ఆ రోజుల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 5 ఇయర్స్కే డబుల్ అయిపోయింది కదా. 72/15 4 years 6, 4 years 8 monthsకి డబుల్ అయిపోయింది. ఈరోజు అది రివర్స్ అయింది, కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఆ రోజు ఏమో 14% వస్తే 5 ఇయర్స్కి డబుల్ అయింది, ఈరోజు 5% వస్తే 14 ఏళ్ళకి డబుల్ అవుతుంది. అంటే మీరు పెట్టే ₹1,00,000 2 లక్షలు అవ్వడానికి 14 ఏళ్ళ కాలం పడుతుంది. కానీ రూపాయి యొక్క విలువ 10 ఇయర్స్కే సగం అయిపోతుంది. అంటే ఇన్ కేస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ 5% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెడితే టెక్నికల్లీ మీరేం వెల్త్ క్రియేట్ చేయట్లేదు. క్రియేట్ చేయకపోగా అట్లీస్ట్ రూపాయి విలువను కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు మీరు. యు ఆర్ లూజింగ్ ది పర్చేజ్ పవర్ ఆఫ్ యువర్ రూపీ.
సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళు చెప్పే రిటర్న్స్ని కాకుండా, లేదు వాళ్ళు డబుల్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు అన్నట్లయితే మీరు దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8 ఇయర్స్లో డబుల్ అవుతుంది అన్నారంటే 72/8 విచ్ ఈజ్ 9% అన్నట్టు. అలా మీరు పర్సంటేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ దెన్ ఈ పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉందా లేదా చూసుకోండి. మీకు వచ్చే వడ్డీ కనుక 7% అండ్ బిలో అయితే దట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ జస్ట్ ప్రొటెక్టింగ్ ది మనీ వాల్యూ. యు ఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ తెలుసుకోండి, మీకు వస్తున్న రిటర్న్ తెలుసుకోండి, దాని నుంచి రియల్ రిటర్న్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు రియల్ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. మనం ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు బంగారం ఎంత పెరిగింది అన్నారు అనుకోండి, బాగా పెరిగింది అంటున్నారు అందరూ, బాగా పెరుగుతుంది అంటున్నారు. కానీ బంగారం ధర ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తున్నారు మీరు? మనం కామన్ పీపుల్ ఎలా చూస్తారంటే, నా పెళ్ళికి 2,000కి కొన్నాను, నీ పెళ్ళికి చూడు 5,000 అయిపోయింది, మా అమ్మమ్మ గారి పెళ్ళికి అయితే 250 రూపాయలు ఉందంటాడు. అలా 10 ఇయర్స్ మీరు చూస్తున్నారు కదా. అలా కాదు, సింపుల్గా ఇప్పుడు గోల్డ్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది అంటే అందరూ బాగా ఇచ్చింది అంటారు. ఎందుకు? 2020లో 41,000 నుంచి 50,000 వెళ్ళింది కదా, అది చూస్తున్నారు అందరూ. ఇప్పుడు రూల్ ఆఫ్ 72ని గోల్డ్కి అప్లై చేయండి. రూల్ ఆఫ్ 72ని గోల్డ్ ప్రైస్కి అప్లై చేయండి. ఫస్ట్ మీరు గూగుల్ చేయండి, 10 ఇయర్స్ బ్యాక్ 2011లో గోల్డ్ ప్రైస్ ఎంత అని గూగుల్ చేయండి. గోల్డ్ ప్రైస్ ఇన్ 2011 కొట్టండి మీరు, ఇంచుమించుగా 26,400 వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ కదా. మరి 10 ఇయర్స్లో డబుల్ అయిందా గోల్డ్ ప్రైస్? అయ్యిందా? అవ్వలేదు కదా. 26,400 డబుల్ అయితే ఆల్మోస్ట్ 52,800 అవ్వాలి. ఈరోజు 50,000లో ఉంది గోల్డ్. ఇన్ కేస్ 10 ఇయర్స్లో డబుల్ అయితే మీకు 7% వచ్చినట్టు. డబుల్ అవ్వలేదు కదా. అంటే గోల్డ్ ప్రైస్ మీకు 7% కన్నా తక్కువ వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్. ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్. ఎస్, గోల్డ్ ఈజ్ ఏ గుడ్ అసెట్. లిక్విడిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది, మీకు ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. కానీ రిటర్న్స్ పరంగా చూడండి, ఎంతవరకు బాగా ఇచ్చిందని కాదు, ఎంత పర్సంటేజ్, దట్ మ్యాటర్స్ అ లాట్. మీకు పర్సంటేజ్ తెలకుండా ఎక్కువ ఇచ్చిందంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం స్థలం కొన్నాడు నా ఫ్రెండ్. అతను కొనింది 19,000 గజాన్ని కొన్నాడు. ఈరోజు అది 45,000-50,000 అయిపోయింది. సో అతను అద్భుతంగా పెరిగింది అనుకుంటున్నాడు. చూసావా, నేను 18,000 కొన్నాను, 17,500 కొన్నాను, ఇప్పుడు 50,000 అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది అన్నాడు. డబుల్లో అయిందంటే 3 ఇయర్స్లో ఎంత రిటర్న్ వచ్చినట్టు? 72/3 కదా మీరు వేయాల్సింది, 23% రిటర్న్ వచ్చింది. కానీ మరి అట్ ద సేమ్ టైం అతను నా దగ్గర పెట్టిన మ్యూచువల్ ఫండ్లో పెట్టిన ₹1,00,000 2,75,000 అయింది. 1,02,75,000 గొప్పగా అనిపించలేదు. 40 లక్షల ప్రాపర్టీ కొన్నది 80-90 లక్షలు అయితే గొప్పగా అనిపిస్తుంది. మీరు ఈక్వల్ అమౌంట్ ఇక్కడ పెడితే ఏమైంది, అది కదా ఆలోచించాల్సింది. కాబట్టి మీరు ఎంత పెరిగిందని కాదు, ఎంత పర్సంటేజ్ అనేది చూడండి. ఏది ఎక్కువ పర్సంటేజ్లో పెరిగితే దాంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. రూల్ ఆఫ్ 72ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి క్యాలిక్యులేషన్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రూల్ ఆఫ్ 72 గురించి చాలా అద్భుతంగా మీ విశ్లేషణ ద్వారా జనసామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి విష్ణు గారు.